మన బండ్ల గణేష్ గారు ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఏం మాట్లాడతారో ఎవరికి తగులుద్దో అని చెప్పి టెన్షన్ అవుతుంటుంది. బట్ అన్న, ఒక మేధావి యొక్క మౌనం దేశానికి ప్రమాదకరం అని ఠాగూర్ సినిమాలో చిరంజీవి గారు చెప్పారు. సో ఒక మీలాంటి ప్రొడ్యూసర్ ప్రొడక్షన్కి దూరంగా ఉండటం ఇండస్ట్రీకి ప్రమాదకరం. అందుకని మీరు ఎన్నో మంచి సినిమాలు చేయాలి, పెద్ద సినిమాలు చేయాలి, కాంబినేషన్లు చేయాలి అని చెప్పి మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే నేను చాలాసార్లు కళ్యాణ్ బాబు అభిమానిగా చూస్తున్నప్పుడు ఎప్పుడు గబ్బర్ సింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఎలా ఉంటుంది తమ్ముడు, అదే పగిలిపోద్ది అని బీప్ అని చెప్పేవాడు ఆయన. సో అది మేము మా ఏలూరులో అందరు ఫ్యాన్స్ అందరికీ చెప్పి అన్న గణేష్ అని చెప్పాడు ఈ సినిమా వేరే. సో అన్న, మీరు మొన్న దివాళీ పార్టీకి ఇచ్చిన ప్లేట్ కాస్ట్ ఎంత, ఇది కాస్ట్ ఎంత అని అక్కడ మేము కాస్ట్ చోట్ల మీరు చూసిన ఆ కాస్టింగ్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్ట్ అవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే కోన వెంకట్ గారు అంటే ఆయన సపోర్ట్, ఆయన మంచి మనసు అందరికీ తెలుసు. అలాగే మా సందీప్ రాజ్ ఎప్పుడు వస్తున్నాను అదే మా పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారు. ఎందుకంటే అందరూ చాలా ఇదిగా ఈయన ఎన్ని సినిమాలు చేస్తున్నారు, అన్నం పెట్టారు, అన్నం కాదు ఆయన యూరోప్లో పాస్తా పెట్టారు, నూడిల్స్ పెట్టారు, వాట్ ఎవర్ గార్లిక్ బ్రెడ్ పెట్టారు. అంటే ఒక యూనిట్ అందరికీ ఒకటే ఇది కాకుండా అన్నీ వాళ్ళు ఎవరి టేస్టులు తెలుసుకుని పెట్టారు. ఎందుకంటే ఇండస్ట్రీలో ఎప్పుడూ కూడా ఒక ఫ్యామిలీలో ఒక తండ్రి బాగుంటే ఫ్యామిలీ బాగుంటుంది, అలాగే ఇండస్ట్రీలో ఒక ప్రొడ్యూసర్ బాగుంటే ఇండస్ట్రీ బాగుంటుంది. అలాగా ఈ సినిమాకి నేను ఎంత పెట్టానో, ఎంత వచ్చింది, దీన్ని ఎలా అమ్ముకున్నాను క్యాలిక్యులేషన్లు ఎప్పుడూ ఆయన చూసుకోవాలి. ఆయనకి సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. సో అలాంటి నమ్మకం ఉన్న ప్రొడ్యూసర్ ఎవరంటే విశ్వప్రసాద్ గారు. ఆయన విజన్ వేరు. ఎందుకంటే ఎప్పుడు కూడా ఈ సినిమాకి ఇంత పెట్టేసుకుంటే ఇంత వచ్చేద్ది, మనం ఇలా తీసుకుందాం అన్నది కాదు. నాకేం వచ్చినా ఐ హ్యావ్ టు మేక్ క్వాలిటీ ఫిలిమ్స్ అని చేస్తున్నారు. కాబట్టే